ఏంది బిడ్డ, నేను బట్టిగా తగ్గుతలేను. ఇవి తల్లి నానే మాటలేనా? ఊకో ఏం మాట్లాడతావు? నువ్వు నా తల్లివా? ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా సౌత్ తల్లివే. అది కాదు బిడ్డ, నువ్వేమన్నా ఎన్ని చెప్పినా కూడా నా అయ్యకు పెళ్ళనివే గాని నాకు తల్లి వెన్నటికి కావు. నా సౌత్ తల్లివే నువ్వు. అవును కానీ నువ్వు ఇంట్లో వండి ఎందుకు తగ్గుతావు? చక్క అవుతున్నాడు ఏమో ఇంట్లో వండి తగ్గుతుంది. చెప్తాండే చెవులు వినబడలేవా? గా అవుతాడుగో. పెద్ద రోగం పెట్టుకొని ఇంట్లో వండి మా గండన దాపరిచ్చినవే నువ్వు. గా అవతల కూర్చుంటే ఏమైతుంది చెప్పాలా నీకు ప్రతి ఒక్కటి? దేవుడా, ఈ బతుకు నాకు ఎందుకు ఇచ్చినావు? నన్ను తీసుకుపో జల్ది. అందరిచ్చి అనంగా బతుకుడు నాకు నచ్చుతలేదు. కడుపులో ఉట్టకున్నా కానీ కన్న బిడ్డలాగా చూసుకున్నా. ఏనాడన్నా ఓనాడు నా మీద కోపం పోతుంది అనుకుంటే రోజు రోజుకు మరవన్న తల్లి అని ఇదే చదువుతండి. దేవుడా, నన్ను తీసుకుపో. నన్ను ఎందుకు ఉంచుతున్నావు? ఇంకా ఈ బతుకు నాకు ఇష్టం లేదు. ఏమైందే? ఏం లేదంటే నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తలేవా అనే మన చేతుల్లో పెరిగిందే కదా. అది తెలుసొక మాట తెలియక మాట అంటది. అవన్నీ పట్టించుకుంటావా? దా సపరేట్గా లోపలికి పోందా. నువ్వు అన్నం తిన్నావానే? మరి అన్నం తిని గోళీలు వేసుకోవద్దా? పొద్దుటి నుంచి అమ్మ సుమతి, బాబు మాకు అన్నం వేసుకురా బిడ్డ. సరే.
ఇక్కడంతా తిని గోళ్ళు వేసుకొని పడుకో. నాకు ఒక్కరికి వేసుకొచ్చిన అమ్మకేది బిడ్డ? ఆమెకు నేనెందుకు వేసుకొస్తా? ఆమెకు చేతులు లేవా? వేసుకొని తినమని చెప్పు. నేనేమన్నా పని మనిషినా ఆమెకు? గట్ల ఎందుకంటాను బిడ్డ? అమ్మకు జ్వరం వచ్చింది, ఇక్కడ తీసుకొచ్చితే తిని గోళ్ళు వేసుకొని పడుకుంటుంది. అండినా అక్కడ వారేసిన వేసుకొని తినవాను, లేకపోతే నువ్వు వేసుకొచ్చి నేను వేసుకురా ఆమెకు. నాకేసుకొచ్చినప్పుడు దానికి కూడా ఇక్కడ తీసుకొస్తే అయిపోతుంది కదా బిడ్డ. దానికి ఎవరు ఉన్నారు బిడ్డ నువ్వు కాకపోతే? పొద్దంతా ఆమెనే అరుచుకుంటూ ఉండవంటావా నన్ను? ఇంకా ఇంట్లో ఏం పని పాట లేదనుకుంటానవా? శాతనైతే వేసుకొని తినవాను, లేకపోతే ఉపాసం పండువాను. అమ్మని పట్టుకొని గంత మాట అంటావా బిడ్డ? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు, ఆమె నాకు అమ్మ కాదు, సౌత్ తల్లి. ఇగో తిను. అమ్మకు పెట్టకపోతే నాకు కూడా అదుకో. అంటే ఆమెనంటే నీకు రేషన్ బాగానే వడుచుకొస్తుంది. తింటే తినుర్రి, లేకపోతే ఉపాసం ఉండుర్రి. కడుపులో కాలినాక మీరే పెట్టుకొని తింటారు. చిన్నప్పటి నుంచి నీ కడుపు మాడకుండా చూసుకున్నా కదా బిడ్డ. అమ్మ కడుపు మాడాలి బిడ్డ. అత్తమ్మా తినరా? తిన్నాం బిడ్డ. సుమతి అన్న వేసుకురా. నా టేస్ట్ అయిందా బిడ్డ? అయింది మామయ్య. అరే అన్న తిన్నావారా? తిన్నడాడి. ఎడిపోతారా వాళ్ళ? ఏంది మొహం మార్చుకొని కూకున్నావు? నేనెందుకు ముఖం మార్చుకున్నా? నీకు ఎప్పుడు గట్లనే కనబడుతుంది. నీ మొహం చూస్తానే తెలుస్తుంది. ఏమైందో చెప్పు. ఏం చేయమంటావు మరి? ఇంట్లో నాకు పెద్ద తలకాయ నొప్పి తయారైంది కదా. ఏమైంది చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఆమెను తీసుకుపోయి అనాథాశ్రమంలో వారాయి. చేసి చేసి యాష్టకత్తంది నాకు. ఏం మాట్లాడుతానవే? మతుండి మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఆమెకెందుకు చేయాలి నేను? మతుండే మాట్లాడుతున్నావా నన్ను అంటాను? తల్లిని పట్టుకొని అట్లా అంటానవేంది? ఆమె నా తల్లి కాదు, నా సౌత్ తల్లి. సౌత్ తల్లేనే, కానీ కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది కదండి. ఎట్లా బుద్ధి అవుతుందని నేను మాటలు. నీకు లగ్గం చేస్తే వేరేటోళ్ళు ఇంటికిస్తే కళ్ళ ముందు ఉండవని నన్ను ఇల్లరికం తెచ్చుకుంది. ఇంత కనికరం లేకుండా మాటలు మాట్లాడతాను. ఓహో, నీకు అట్లా అర్థమైందా? నన్ను ఇంట్లో ఉంచుకుంటే ఇంటి నిండా సాగిరి నాతోటి ఏపీయచ్చని ఆమె అనుకున్నది. నువ్వు ఈ జన్మకు మారవా? నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానా? ఏం తప్పు మాట్లాడతా నేను. ఆమెను తీసుకుపోయి చక్కగా అనాథాశ్రమం వేసిరా. ఆమెను అనాథాశ్రమంలో ఏమని నువ్వు అంటాను. ఆమె ఇంట్లో అడుగుపెట్టిన రోజే నిన్ను అనాథాశ్రమంలో అయితే ఎట్లుండదే? ఒకసారి ఆలోచించుకో. అయినా మా అమ్మనే బతుకుండే ఉంటే ఆ దొరసాని ఇంట్లో అడుగు పెట్టినా నాకు ఈ బాధలున్నా. మీరందరూ గిట్లా మాట్లాడుతురా? నువ్వు పిచ్చిదానా? మీ నాన్న పెళ్లి చేసుకుంది అంటే సుఖపడటానికి కాదే, నీ మంచి చెడు చూస్తానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అది అర్థం కదా నీకు? ఆమె నా మంచి చెడు చూసుడు కాదు, నేనే ఆమెకు సాకిరి వేసి పెట్టుడైతుంది. ఏం చేస్తాను అంతగాను? ఇంటికి వచ్చి బుక్కడు బువ్వ తిందామంటే ఎప్పుడు నీతో లొల్లే. వద్దు బిడ్డ, నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? ఆయన వచ్చినప్పుడు బుక్కడంత మంచిగా తిండి పెట్టి సాగతోలు. అద్దు, నువ్వేం మాట్లాడకు. అంతా నువ్వే బట్టి నొల్లైతుంది. లేకపోతే మా మొగుడు పిల్లలకు నొల్లు అన్నదే లేదు. మనశ్శాంతి లేకుండా అవుతుంది నాకు. నేను అనాథగా పెరిగినోన్ని, అయ్యా వాళ్ళని బాధ ఎట్లుంటుందో నాకు తెలిసే. అర్థం చేసుకోవే, నీ దండం పెడతా. అర్థం చేసుకునే మనస్తత్వం మీకు లేదు. ఆమె ఈ ఇంట్లో రోజులు మన ఇద్దరికి నొల్లులే అవుతాయి.
మా అయ్య కూడా ప్రశాంతంగా ఉండడు. నేను చెప్పేది నువ్వు ఆమెను తీసుకుపోయి అనాథాశ్రమంలో వారే. అది అట్నే అంటుంది అత్తమ్మ, దాని మాటలు ఏం పట్టించుకోకు. మామయ్య ఏడోకు. ఏంద్రా మా దోస్తులంతా సినిమా పోతుర్రా, నేను కూడా పోతా. పైసలు సినిమాకి లేదేం లేదు, చక్కగా ఇంట్లో నాడు. నా దగ్గర పైసలు లేవు. అబ్బా అమ్మ ఇయ్యే, మా దోస్తులంతా పోతారు, నేను పోతే ఎట్లుంటది? ఎప్పుడు అడిగినా గిట్ట ఎత్తవేందే, ఇయ్యే ఒక 500 పోతా. సినిమాకి లేదేం లేదు, చక్కగా ఇంట్లో పోయి చదువుకోపో. ఇలా సినిమా పోతాడట. సినిమాకు ఇంత భయం లేకుండా తయారైతున్నావేంద్రా నువ్వు? ఏంది అమ్మా, ఎప్పుడు అడిగినా గిట్టనే చేస్తావు నువ్వు? అని ఏంది అమ్మమ్మ? ఏంద్రా ఏమైందిరా? సినిమా పోతానంటే పైసలు ఇస్తలేదా మీ అమ్మ? ఇస్తలేదమ్మమ్మ. నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? నేను ఇస్తలేనే పిలిచిన నాన్న. మా అమ్మమ్మ మంచిది, మంచిది ఉంగారం, పోయేస్తా. మంచిది, మంచిగా జాగ్రత్త. నా దగ్గర పైసలు లేకనా, నేను ఇయ్యలేకనా? అంటే ఇట్లా పైసలు ఇచ్చి నా కొడుకు నాకు దూరం చేద్దామని చూస్తానవా? పైసలు ఇచ్చి మంచిదాన్ని అయిపోతానే వాడు అనుకోకు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడు చెడ్డదానివే. ఏదో పిల్లగాడు సినిమా పోతాను సంబరపడితే ఇచ్చిన బిడ్డ. అంటే నా కొడుకు చదువుకోకుండా సినిమాలకు షికార్లకు తిరిగి ఆగం కావాలనే చూస్తాను కదా. అదే నీ సొంత బిడ్డ పిల్లలు అయ్యేది ఉంటే గిట్నే చేస్తావా? ఛీ, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? పిల్లగాడు బాధపడతాడని ఇచ్చినా కానీ చెడిపోను అని ఇయ్యలేదు బిడ్డ. నువ్వు కూడా నా బిడ్డవే కదా. ఏయ్ బిడ్డ అనగా నన్ను. బీపీ గోళీలు అయిపోయినాయి అయ్యా. నేను బిడ్డకు చెప్తా అల్లునితో తెప్పిమని. మళ్ళీ ఏమంటుందో. ఇక బిడ్డ ఏమంటుందో అని చెప్పేసి గోళీలు వేసుకోకుండానే ఉంటావా? సాయంత్రం నేను పోయి తీసుకొస్తాగు. నువ్వు కూర్చోత్తమ్మా, లేవు. నేను నీ కొడుకులు అంటోని. అల్లుడు అత్తమ్మ బీపీ గోళీలు అయిపోయినాయి, జర పోయి తీసుకురావా. అరే నాకు తెలియదా మామ, మీరు చెప్పేదాకా చూసుకుంటూ ఊరుకుంటానా? నువ్వు తెచ్చిన గోళీలు. మీరు ఏ మొమాట పడకండి, ఏ అవసరం ఉన్నదో నన్ను అడగండి. సొంత కొడుకు అనుకోండి, నేను అల్లుని కాదు, మీ సొంత కొడుకుని. అత్తమ్మ నీకు ఏ అవసరం ఉన్నది అన్నాడు, సరేనా? బిడ్డ ఎట్లుందో ఏమో, చెయ్యి ఎట్లుందో ఏమో, ఇంకా రాకపోయి. సన్నీ ఏంటిదమ్మమ్మ? ఒకసారి నాన్నకు ఫోన్ చేయరా, అమ్మ ఎట్లున్నదో. మరి ఇంకా రాకపోయే బిడ్డ ఎట్లుందో ఏమో, ఏం మనసు రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయి. హలో, నాన్న అత్తురానే? అమ్మమ్మ అత్తురాట. తండ్రి ఎట్లా బిడ్డ, ఇంకా మంచం తెచ్చి చేస్తాం. పా
ఏమన్నారు బిడ్డ? అడుగుతాండి వినబడతలేదా అనే? ఏం లేదత్తమ్మా, చెయ్యి ఇరిగింది, పట్టి కట్టిల్లు. ఇరిగిందా? అయ్యో ఎట్లా బిడ్డ? బుక్కడంత తిని గోళీలు వేసుకొని పడుకో, నేను పొలం కాడికి పోయేస్తా. అత్తమ్మ చూసుకో సరిగా. అరే సన్ని, కొంచెం అన్నం వేసుకురాపోరా. నాకు అలవదే, నేను దోస్తులతో పోయి క్రికెట్ ఆడుకోవాలి, నేను వేసుకురాను. అరే ఇప్పుడే గిట్లా మరల పడతాను, ముసల్తానానికి వచ్చినాక మాకు బువ్వ పెడతావారా? నేనెందుకు పెడతా? అన్నదాశ్రమం ఉంది కదా. ఏందిరా గట్లా మాట్లాడతాను? గిట్లా మాట్లాడబోతే ఇంకెట్లా మాట్లాడాలమ్మా? నువ్వు కంటలేవా అమ్మమ్మ నాన్నదాశ్రమంలో ఎత్తా అని? నేను కూడా మీ ఇద్దరికి అంతే ఎత్తా. ఏందమ్మా గట్లా చూస్తున్నావు? నువ్వు నేర్పిన పద్ధతి ఇది. అరే సన్నీ, ఏం మాట్లాడుతున్నావురా? చూసినావానే, రోజు మీ అమ్మని అంటే విని అదే నేర్చుకున్నాడు వాడు. ఇప్పుడైనా మీ అమ్మని అర్థం చేసుకోవాలి. కట్టేనా అమ్మతో మాట్లాడాలి? పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఇప్పటికైనా తెలుసుకోవాలి. మన ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. అయ్యో ఏమైంది బిడ్డ? అప్పుడు జారి పడ్డది మామయ్య, చెయ్యి ఇరిగింది, హాస్పిటల్ తీసుకుపోయి వచ్చిన ఇప్పుడు. తిను బిడ్డ, ఒక బుక్క తిను బిడ్డ. గోళీలు వేసుకోవాలి కాదే, ఆకలి అవుతుంది, గోళీలు వేసుకోవాలి. చూడు బిడ్డ, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నీ ఆలనా పాలన చూసుకోవడం కోసం ఈమెను చేసుకున్నా, అంతేగాని నా సుఖం కోసం కాదు బిడ్డ. ఆమెకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందోనని నాకు తెలియకుండా ఆమె పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నదిరా. అంత మంచిదిరా మీ తల్లి. మీ కన్న తల్లి ఉన్నా కానీ ఇంత మంచిగా చూసుకోకపోను బిడ్డ. తిను బిడ్డ, ఇక్కడ తన్నం తిని బిడ్డ, గోళీలు వేసుకో బిడ్డ. నువ్వు నా బిడ్డవమ్మా, నిన్నే క్షమించాలి నేను. నువ్వు నా బంగారు తల్లివిరా.